నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేనైతే ఈరోజు గురు పౌర్ణమి రోజు నేను పూజ చేసుకున్నానండి. ఈ విధంగా అంతా క్లీన్ చేసేసి, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పూజ రూమ్ మొత్తం క్లీన్ చేయాలనుకున్నాను ఈరోజు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి. ఈరోజైతే చాలా మా వారుగా ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు కూడా టైం సేవ్ అవుతుంది అనేసి పూజ రూమ్ మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాను. అందుకోసమని టైల్స్ కానించి కింద ఫ్లోర్ కానించి మొత్తం తడిపొడి క్లాత్ తోటైతే క్లీన్ చేసేస్తున్నాను. అగరబత్తుల పొగ అంతా డూప్ స్టిక్స్ అంతా పొగ అంతా టైల్స్కి పట్టేసింది. కొంచెం బ్లాక్ అయినట్టు అనిపించింది. నేనైతే ఒక క్లాత్ తీసేసుకొని అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను కబోర్డ్స్ కానించి. నాకైతే ఎప్పటికప్పుడు పూజ రూమ్ కూడా నీట్గా ఉంచుకోవాలి అని ఉంటుందండి. ఎందుకంటే ఇది అగరబత్తుల పొగ వాటి వల్ల ఏమైపోతుందంటే జల్దీ బ్లాక్ అయిపోతున్నాయి. టైల్స్ కాబట్టి ఈజీగా పోతుంది. గోడలు అయితే కష్టమే అండి. టైల్స్ కాబట్టి కొంచెం తడి క్లాత్ వేసుకొని పొడి క్లాత్ వేసుకొని తుడిచేసుకుంటే అయితే చాలా నీట్గా అయిపోతుంది. చూడండి, కొంచెం మెరుస్తున్నట్టుగానే ఉంది కదా, చాలా బాగుంది. ఇట్లా అయితే ఎప్పుడు చేసేసుకుంటాను. టైల్స్ అయితే కొంచెం చాలానే బ్లాక్ అయ్యాయి కానీ తుడిచేసుకుంటున్నాను ఎప్పటికప్పుడైతే. ఈ మధ్యలో అయితే చాలా లేట్ అయింది. పూజ రూమ్లో అయితే నేనైతే నీట్గానే పెట్టుకుంటానండి. ఏదన్నా ఉంటే మాత్రం బల్లులు అవి ఇవి వస్తాయనేసి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటాను. చూడండి, చాలా క్లీన్ అయిపోయింది, చాలా ఫ్రెష్ అయిపోయింది. నేను చూపిస్తున్న మ్యాట్ చూడండి, కలర్ రెడ్ కలర్లో చాలా బాగుంది కదా. ఇదైతే నేను షాప్లో తీసుకున్నాను, మీటర్స్ లెక్కలా తీసుకున్నాను. 9 మీటర్స్ అట్లా తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇట్లా క్లాత్తో తుడుచుకోగానే డస్ట్ అంతా పోతుంది. పేపర్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. చాలా బాగుంది. చూడండి, నేనైతే కడప కూడా కూదించుకున్నాను. నాకు ఇట్లా ముగ్గులేసుకోవడం పండగ పూట కదండి, ఆ అట్మాస్ఫియర్ ఉండడం చాలా ఇష్టము. గడపకు పసుపు రాసుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోకి అనేవి క్రిమి కీటకాలు ఏవి రావని చెప్తారు. కానీ చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా ఉంటుందండి. ఇంకా ఫొటోస్ విషయానికి వస్తే అన్నీ కడిగేసుకుంటున్నాను. చూడండి, దేవుళ్ళకి అందరికీ స్నానం చేపించేస్తున్నాను నేనైతే. చూడండి, వాటర్లో స్విమ్ చేస్తున్నారు మా దేవుళ్ళు అయితే. ఎంత బాగా ఇలా కడుక్కుంటానండి నేనైతే ప్రతిసారి విగ్రహాలను అయితే. ఫొటోస్ కూడా కడిగేసుకొని తడి పొడి క్లాత్ వేసేసుకొని తుడిచేసుకుంటాను. మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే చేస్తారా? ఎప్పటికప్పుడు అయితే నీట్గానే పెట్టుకుంటాను. నాకు అట్లా అయితేనే ఇష్టంగా ఉంటుంది. మా వినాయకుడు కూడా స్నానం చేసేస్తున్నాడు. బొజ్జ వినాయకుడు నాకు చాలా ఇష్టంగా తీసుకున్నానండి. వినాయకుడు బొమ్మ ప్లస్ లక్ష్మీదేవి, సరస్వతి మాత, ఈ ముగ్గురిని తీసేసుకున్నాను ఒకటేసారి విగ్రహాలు. ప్లస్ నాకైతే గోమాత అంటే చాలా ఇష్టం అండి. గోమాత పాపలాగా ఇట్లా పాలిచ్చే గోమాత లాగా తీసేసుకున్నాను. అది కూడా నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నేను తీసుకొని ఇప్పటికి 3 years అవుతుంది. చూడండి, లక్ష్మీదేవి ఇట్లా బొట్లు అయితే గంధం బొట్టు పెట్టేసుకొని తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. ఇలా అయితే నీట్గా ఉంటుంది. దేవతలు చూడండి, ఎప్పటికప్పుడు ఇలాగా పెట్టేసుకుంటూ ఉంటాను. కానీ నాకైతే విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయండి మా ఇంట్లో. ఇవైతే చాలా ఇష్టంగా తీసుకున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా అంటారు చాలా బాగున్నాయని. నాకైతే చాలా నచ్చాడు. చూడండి, మా వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో. మీకు కూడా ముద్దొస్తున్నాడు కదా, అలా అని దిష్టి పెట్టకండి మా వినాయకునికి. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అన్నిటికైతే బొట్లు పెట్టేసుకున్నాను. నేను చెప్పా కదండి, గోమాత అని. ఎంత బాగుంది చూడండి. చాలా మెరిసిపోతున్నాడు స్నానం చేశాడు కాబట్టి. ఇట్లా అన్నిటికీ క్లీన్ చేసేసుకొని అయితే బొట్లు పెట్టేసుకున్నాను నేను. పటాలు కూడా అన్నీ తుడిచేసుకొని క్లాత్తో తుడుచుకున్నానండి. ఇది వచ్చేసి బల్లిది ఫ్రేమ్ అండి. మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకనంటే మనకు ఎప్పుడైనా ఒకసారి బల్లి తగిలినా పడినా అనుకోకుండా దాన్ని ముట్టుకున్నా కానీ స్నానం చేసేసి వచ్చేసి దాన్ని మొక్కుకుంటాము. కంపల్సరీగా బల్లి ఫోటో మాత్రం ఇంట్లో పెట్టుకుంటాము. చూడండి, నేనైతే అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. దేవుళ్ళ ఫొటోస్ అయితే లక్ష్మీమాతకి అయితే నేను పర్టికులర్గా అది కొని వేశాను హారము. చాలా బాగుంది. అన్నిటికైతే బొట్లు పెట్టేసుకున్నాను తుడిచేసుకొని నీట్గా.
మా కూరాడండి. కూరాడొచ్చేసి నాకిట్లా పచ్చగా రెడ్‌గా కనిపిస్తేనే ఇష్టము. ఎందుకంటే లక్ష్మీ పటు అండి. కూరాడంటే లక్ష్మీదేవితో సమానం. మనం లక్ష్మీదేవిని పూజించుకున్నట్లే. అప్పట్లో అయితే మనకు కిచెన్ రూమ్‌లో ఉండేదంట. ప్రతిరోజు కుదించుకునేవాళ్ళంట. మనకి ఇప్పుడు హడావుడి లైఫ్‌లో ఎలా కుదించుకుంటాం అట్లా లేదు. ఎవరికైనా బయట డబ్బులిచ్చినా కూడా బయటికి వెళ్ళక ముందుకు పటాన్ని కుదించుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. నేనైతే దేవుడి రూమ్‌లోనే పెట్టేసుకుంటున్నాను కుదించుకొని. ఇది వచ్చేసి 101 ఫ్లవర్ అండి. ఇది 101 ఫ్లవర్స్ ఉంటాయని చెప్తారు. కానీ ఇందులో అయితే చాలా ఉన్నాయండి. మా గార్డెన్‌లోనే వచ్చాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. బయట అయితే ఎక్కడ నేను తీసుకోలేదు. చూడండి 101 ఫ్లవర్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి లెక్క పెడితే అయితే. చాలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి. నాకిష్టమైన హనుమంతుడండి. చెప్పా కదా! మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న హనుమంతుడు ఫ్రేమ్ తీసుకొచ్చుకొని, ఆయనకు తమలపాకులు ఇష్టమని గార్డెన్‌లో నేను తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నాను. అవే తీసుకొచ్చి పూజ చేసుకుంటాను ప్రతి మంగళవారం కూడా. ఈరోజు కూడా గురు పౌర్ణమి రోజు కూడా తనని కూడా పూజించుకున్నాను. చూడండి తమలపాకులు అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి గార్డెన్‌లో. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా వచ్చాయి. నాకు పూజకు సరిపడా చాలా ఫ్లవర్స్ అయితే మా గార్డెన్‌లోనే వస్తాయండి. నేనైతే బయట ఎక్కడ కొనను. చూడండి నాకు ఇష్టమని హనుమంతుడికి తమలపాకులని, శివుడికి 101 అని, నందివర్ధనం అని, మందారం అని నేనైతే గార్డెన్‌లో వేసేసుకున్నాను. ఫ్లవర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కూరగాయల కంటే కూడా. ఎందుకంటే పూజకు నాకు ఫ్లవర్స్ అన్నీ కూడా గార్డెన్‌లోనే వచ్చేస్తాయి. చూడండి నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. తులసమ్మ కోట కూడా ఇలా కుదించుకున్నాను. ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. మా దేవుళ్ళనైతే అందంగా అలంకరించేసుకున్నాను. మా పూజ గది మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నానండి. గురు పూర్ణిమ సందర్భంగా చాలా బాగా పూజ చేసుకున్నాను నేనైతే. మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఆ సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆశీస్సులందరి మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు.